ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సప్న ఏందా ఇటో తయారైతాను? శుక్రవారం పక్కూర్లే అంగడి అటే తయారైతాను. నీతో నీకు పూసగా వచ్చిందే. ఈ వారం అంగడి వచ్చడం కానీ నన్ను అంగడి ఇస్తాను. ఎందుకు అట్లా మాట్లాడతాను? అంగడికి పోతే అక్కడికి మా అన్న వదినత్తారు. అన్నం చూడొచ్చు, అన్న లేనప్పుడు వదినతో మాట్లాడచ్చు. తిరదానా ఇలా ఏ వారమే? ఇలా గురువారం, రేపు శుక్రవారం. రేపు ఏంది ఇవాళ శుక్రవారం కాదా, గురువారమా? నేను ఇవాళ శుక్రవారం అనుకొని తొందర పని చేసుకొని అంగడికి పోతానని తయారైతన్నా. స్వప్న, నీ ముగ్గురు తోడబుట్టిన వాళ్ళం కాదని నన్ను పెళ్లి చేసుకున్నా. నీకు ఏ కష్టం రానివా, మంచిగా చూసుకుంటాను మాట ఇచ్చిన. మళ్ళా నీకెందుకే మీ వాళ్ళ మీద పానం కొట్టుకుంటాను? అంత ప్రేమ ఎందుకు పెంచుకుంటాను? నేను పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు అవుతుంది, కానీ నా తోడబుట్టినతోటి నేను 20 సంవత్సరాలు కలిసి పెరిగిన. అలా మీద ప్రేమ ఇట్లా పోతుంది సీను. స్వప్న, మీ వాళ్ళని మర్చిపోని నేను ఏనాడననే. నేను ఏం లేను పేదోళ్ళని నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేయడం వాళ్ళకి నచ్చలేదే. అయినా మీ అన్న గురించి నీకంటే ఎక్కువ నాకే తెలిసే. మేమిద్దరం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. వాడు నా దోస్తే. మీ అన్న చాలా ముండేడు స్వప్న. నువ్వు మీ వాళ్ళ మీద ఎంత ఆలోచన తగ్గించుకుంటే మనం అంత మంచుకుంటాం. సీను, నేను నిన్ను పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు అప్పుడున్న కోపమే ఎప్పటికుంటుందా అని నా అన్నల్ని కాదనుకోని నేను నీతో వచ్చిన. కానీ నా అన్న నాకు ఎప్పటికీ దగ్గర కాదు అంటే నేను తట్టుకోలేను సీను, నేను తట్టుకోలేను. ఏడవకే స్వప్న. నిన్ను ఇష్టపడ్డాని మీ అన్నదమ్ము తెలిసినప్పుడే నన్ను కొట్టే తిట్టే. ఇప్పుడు నేను వాళ్ళని కాదనుకొని నేను పెళ్లి చేసుకుని అత్తి. వాళ్ళకి మన మీద కోపం ఉండదా అని అంత తొందరగా తగ్గుతుందా? అంతే, మనమే కొన్ని రోజులు ఆగుదాం, ఓపిక పడదాం. వాళ్ళ కోపం పోయేదాకా మనం ఎదురు చూద్దామే. నా మాట ఏడవ. అవసరమైతే మీ అన్నదమ్ముల దగ్గర నేను దగ్గరైనా నిన్ను మీ అన్నదమ్ములు కలుపుతా. నీకు మాట ఇస్తానే. ఏడవకు, బాధపడ. స్వప్న ఊపోయే. స్వప్న, నేను ఇంకా సిరిషోలు ఇంటికి పోయేస్తా. నేను పొలం కంచెలు రాగా సీను తిన్నవా అన్నది. నేను తినలే శిరీష అన్న. మా ఇంట్లో చికెన్ కూర అండి నా తీసుకుపోతా ఉన్నది. ఆగు, మా ఇంటికి గిన్నె తీసుకొని వస్తా అన్న. అంటే ఇప్పుడు గిన్నె కోసం వచ్చినావా? చికెన్ పోతావా? నిన్ను అబ్బా సప్న, నువ్వు నన్ను కొట్టినా పర్లేదు కానీ ఇట్లే నవ్వుకుంటుండే జరా. ఇంట్లో పోదాం, అన్నం తిందు. సరేపా అమ్మా.
అన్న 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 తప్పైందన్న తప్పైందన్నా నువ్వు అన్న నన్ను పెట్టరు అన్న 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 దండం పెడతా మళ్ళీ చంపడానికి వస్తా వారా అన్న నన్ను పెట్టరు అన్న ఎవరు పంపించిరా అన్న 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 మీ బావ పంపిండన్న అదే అదే ఏంటి శంకర్ అన్నయ్య లేడు వేరు ఇప్పుడే బయటికి వేరు వీళ్ళకు ఎన్నిసార్లు చెప్పాలి అదే బయటికి రామని తీసుకోవాలని చెప్పిన వాడిని ఇడిచిపెట్టేదే లేదురా. అస్సలు ఇడిచిపెట్టేది లేదా అన్నయ్య ఇట్లా ఇప్పుడే వేరన్నావు కదనే మళ్ళీ వస్తారేంది వాడు మనల్ని చంపడానికి మనిషిని పంపుతాడా వాడెంత మన బతికెంత ఇడిచిపెట్టరా వాడిని, అస్సలు ఇడిచిపెట్టా. ఏమైందిరా ఎవరు పంపిరు ఎవరా మనిషి ఏమైంది అడిగితే సప్పుడు అయ్యో పోంగా లేట్ అవుతుందన్నా మన తొందరనే వచ్చిర్రు పెద్ద నేను అంత కోపంగా ఉన్నాడు వాడేరా వాడే మన ముగ్గురు తడగొట్టిన అక్కన చేసుకున్నాడే సొంత భావన పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు మధు అనుకుంటే ఏం చేయమంటవే, వాడు నన్ను చంపడానికి మనుషులను తోలిండు. నా పెద్ద తమ్ముడే లేకుంటే నీ ఇవాళ ఇంటికి వచ్చటోనే కాదు. వానికి ఎంత ధైర్యమే, అనుకున్న కట్నం ఇయ్యలేదని నన్ను చంపుతాడా. వాడెంత వాడి బతికెంత లేకిది నా కొడుకు. లగ్గం చేసుకోగానే వాళ్ళు లేనోడు మన స్థాయికి తగ్గట్టు కాదని చెప్పినా కూడా వాడిని ఇష్టపడి మరి పెళ్లి చేసుకొని మనకు శత్రువుని చేసింది. చిగిట్ల లేచింది అమ్మదు ఆమె నీ తోడవుటి నక్క నీ బావ గట్లనేనా మాట్లాడేది పిచ్చి లేచింది నీకే. కట్టుకున్న మొగుడిని చంపడానికి మనిషిని తోలిండు. గబాడి గురించి ఆయన నాకు కూడా మాట్లాడతాను. మన అక్కని చేసుకున్నప్పుడు మనకి ఏ కట్ట వేయలేదు కదా అన్న మనం అది కుట్ర పెట్టుకున్నట్టున్నాడు వాడు వాడిని ఏం చేయాలి అది చేయాలరా అన్నా వాడిని ఇచ్చిపెట్టేది లేదు లేదు వాడిని ఏం చేయాలో నాకు తెలుసురా. ఏయ్ నువ్వు ఇంట్లో పో. నడు. రేయ్ వానూర్లే వాడిని ఇజ్జత్ మానం తీయాలి. అది తట్టుకోలేక వాడు సామాడే. అరే శంకర్ ఫోన్ తీరా. ముత్యం రెడ్డికి ఫోన్ చేయి. సప్నా ఏం చేస్తానవే నల్లట్టాంది నీళ్ళు పడతానా ముత్యంరెడ్డి పటేల్ ఫోన్ చేసి రమ్మన్నాడే పోతుందా అగో పాటలు రమ్మంటే నేను నచ్చుడే వీటికి నీతో ఏదైనా పని కావచ్చు పోయిరాపో ఏ నన్ను ఒక్కరు రమ్మంటేనే పోతున్నానే అంటే పతాకం సప్నం తీసుకొని రా అన్నాడు. నన్ను తీసుకొని రమ్మన్నాడా ఎందుకో మరి సరే పోయేద్దాంపా అనిలు ఆ సీనుడు ఎందుకు పిలిపించినావు చెప్పు. ఇగో రెడ్డి సాబ్, ఆడ నిలుస్తున్నది నా చెల్లె, వాడు దాని మొగుడు. మాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నది. కట్నం ఇయ్యలేదని వాడు కుట్రవన్నీ నన్ను చంపడానికి మనిషిని తోలినాడు. కుట్ర పెట్టుకొని చంపే అంత అవసరం మాకేందిరా మాకేం అవసరం రా ఆస్తిలా చిల్లి గవ్వ కూడా ఇయ్యలే కదా, అదేనే వాని కోపం. ఎంత ధైర్యమే ఆయనకి అన్ననే చంపడానికి వస్తాడా అన్ని ఆగు శంకర్ నువ్వు ఆగోనే నిజ నిజాలు తెలుసుకోకుండా మీకెందుకు ఇంత ఆవేశం నోరు మూసుకోవే నువ్వు. అరే మేము అడక్క తినైనా బతుకుతాం గాని మీ ఆస్తేవని కావాలరా
అరే మీరు అన్నదానికి నాకు ఏ సంబంధం లేదురా. మిమ్మల్ని కాదని మీ చెల్లెని పెళ్లి చేసుకున్నందుకు నా మీద కుట్రవన్నీ ఈ నిందేస్తారా మీరు? నీ మీద నిందేయడానికి మాకేం కర్మరా? మా అన్నం చంపడానికి మనిషిని పంపినావు నువ్వు. నా మొగుడు చేసిందని నువ్వెందుకు అనుమానపడతావురా? ఎవడు చేసిందని నా మొగుడికి ఎందుకు ఎత్తావు? ఎవడో చేస్తే మిమ్మల్ని ఇక్కడ ఎందుకు పిలిపిస్తామే మేము? ఈ మొగుడే చేసిండు. ఏం మాట్లాడతారా మీరు? నా మీద కుట్ర ఏం చూసుకోండి పటేలా, నేను ఊళ్ళో ఎట్లుంటానో ఎట్లా బతుకుతానో మీ అందరికి తెలుసు. వాళ్ళు లేనిపోయి నింద నా మీద చేస్తాను. నేను అట్లా చేస్తాను కాదు. నేను వాళ్ళలాగా ధనం ఉన్నోని కాదు కావచ్చు, కానీ మనుషులను చంపేంత మూర్ఖునైతే కాదు. వాళ్ళు ఏదేదో అంటే నేను పడేటోని కాదు. నేను చేయని వాడికి వాళ్ళంటే నేను అస్సలు పడే పటేలా. చేసిందంతా చేసి మళ్ళీ చేయలేదంటావేంద్రా? తప్పు నువ్వు తప్పని ఒప్పుకో, మళ్ళీ కప్పిపుచ్చుకుంటావు పెద్ద మనసు ముంగట. అనిలు, నువ్వు అన్నదానికి మాకు సంబంధం లేదంటాడు. ఏమన్నా మీకు గవాయిలు ఉంటే తీసుకురా, మేము చెప్తాం. గవాయి లేదు మేము మాట్లాడలేం కదా, ఏం చెప్పలేం కదా. నాకెవడు గవాయి లేడు, నాకు నేనే గవాయి. వాడు పంపించిండు, వాడు చంపడానికి వచ్చిండు, ఇదే నిజం. ఇప్పుడు ఎప్పుడు పంచాయతీ. రే, మీ నోటికి ఎంత అంత మాట్లాడితే ఇక పడటానికి ఎవరు లేరురా. చెయ్యని నింద నా మీద నేను భయపడా. ఏం చేస్తావు వేసుకోరా. పటేలా, ఇక మీరే చెప్పురి. మీరు ఎట్లా చెప్తే అట్లింటా. రానప్పుడు కొట్టడానికి నా కల్లుడురా, నా కల్లుడు. వాడే తప్పు చేసిండు చేసిండు. వాడిని నా కాళ్ళు మొక్కుకోడు. మీరు నాకు తోడబుట్టుగా చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గు ఉందిరా. తప్పు వాడి చేస్తే అందరిని కొడతానేందే? నా మొగుడు తప్పు చేసిందని రుజువైపోయిరా. అప్పుడు నేను మొక్కుతా మీ అందరి కారు. చూడు పటేలా, ఏ పాపం తెలియని నా మొగుడి మీద నిందెత్తే నేను చూసుకుంటూ ఉండలేను. నేను ఇక్కడ ఏదైనా తప్పు చేసినట్టు మీకు అనిపిస్తే మమ్మల్ని క్షమించుర్రి. అనిలు కోపతాపాలుంటే ఏదంటే మెప్పించుకోరు, కానీ బావను మాత్రం కాలు ముక్కు అని అనకు. ఆడిబిడ్డే కదా మనకు. అనిలు, దూరమైన వాళ్ళు ఉంటే దగ్గర కావాలని చూసుకుంటారు, కానీ కోపతాపాలు ఉంటే ఇంకా దూరం అయితే తీసుకుంటారా? ఇంకేం చూస్తురు? అచ్చి విలువ తీసేసుకున్నది కాకుండా ఇంకా నిలబడి చూస్తురా? నడు నుంచి. మనకు తెలియదు, వాళ్ళు తప్ప అనుకున్నంత మాత్రమే తప్పెట్లయితుంది. మంచోడేనా సీరుగానే మంచోడే, మనకు అందరికి తెలిసినోడు కాబట్టి. ఏమైంది సప్న? ఎందుకు ఎడుతున్నావే? మా వాళ్ళు గని గని మాటలు అంటే ఏడవకుంటే ఎట్లుంటాయి చెప్పు. సప్న, వాళ్ళు ఏదో అన్నంత మాత్రాన నేను తప్పు చేసిన అవుతున్నా. నేను ఎసంటునో నీకు తెలియదా? వాళ్ళు నిందేసిరని కాదు నా బాధ. నిన్ను అనరాని మాటలోనే నీ కళ్ళ కూడా పట్టుకునే అవన్నీ చూసుకుంటా నేను ఏడవకుండా ఎట్లుంటా చెప్పు. మీ అన్నదమ్ములకు మనం ఎంత దగ్గర ఏదంటే వాళ్ళు అంత దూరం కొట్టబట్టే. చెల్లే బావాని ఏమైనా విలువ ఉన్నది, వాళ్ళకు విలువ ఉన్నోళ్ళు అయితే నేను నలుగుట్ల కాలు ముక్కమంటారా? నాకు గల్ల పట్టచ్చా? మీ వాళ్ళకు
ప్రేమల కంటే పైసున్నదన్న అహంకారమే బాగుంది. వాళ్ళకు కొంచెం కూడా కనకరం లేదే. గాళ్ళ కోసం నేను ఇంతగా ఎక్కెక్కేస్తాను. ముందు నేను కనబడతలేనా వాళ్ళకు? అట్లా ఎట్లా మాట్లాడారు అన్ని మాటలు? వేడవకే సప్న, వేడవక. నీ ప్రేమ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు మనుషులు కాదే, పైస ఉందన్న ఒక మదం ఎక్కిన వాళ్ళంతా. ప్రేమ లేరు వాళ్ళకు. మొన్న అన్న నీకు సంపాదనకి వచ్చింది వీడేనారా వీడేరా వాడు. దీన్ని తీసుకుపోయి రుజువు చూపించి అలా తప్పేందో చూపెడదాం పారా. చెప్పరా అన్న? అన్న మొన్న తప్పించుకున్నావు కదరా, ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటావురా నువ్వు? అడుగురా. అన్న 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 ఆవురన్నా, అన్న అన్న ఆవురన్నా. ఏంటిదిరా ఆగేది? మా అన్ననే తప్పడానికి తవరా నువ్వు? అరే అట్లా కాదన్న, ఆగురా. అన్న 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 ఒక్క నిమిషం అన్న. అన్న నేను చెప్పేది అన్న. అన్న ఏంద్రా నువ్వు చెప్పేది? అన్న ఒక్క నిమిషం అన్న. ఏంటిరా నువ్వు చెప్పేది? చెప్పు. అన్న అన్న నన్ను కొట్టకురా అన్న. నా తప్పైనా నన్ను దండం పెడతాడా? అరే నువ్వేం చెప్పినా వినలేదు. ఆ రోజు మా బావ పంపిస్తే వచ్చిన అన్నావు కదరా, అదే విషయం చెప్పు బా. అన్న ఆ రోజు మీ బాగా పంపలేదే. ఏంటి ఏంటిరా? అరే పంపలేదన్నా. మా బావ పంపకుండా ఎవరు పంపించరా నిన్ను? అన్న నన్ను పంపించింది లాల్ సింగ్ అన్న. లాల్ సింగ్ ఎవర్రా? ఎందుకు పంపించిండు? అన్న లాల్ సింగ్ ను మీ అన్న పోలీసులతో కొట్టించిండు. అందుకే అదే కోపంతో మీ అన్నని చంపు నన్ను తోలిండు. మరి మా బాబాయ్ ఏం చెప్పినవురా? మీకు మీ బావకు వాడదని, ఒకవేళ నేను దొరికితే లాల్ సింగ్ మీ బావ పేరు చెప్పమని నన్ను పంపించిండు. అన్న ఇలా నా తప్పేం లేదన్న. నన్ను ఇచ్చిపెట్టురు అన్న. అన్న 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 అన్నా అన్నా ఏమైందిరా? తప్పు చేసినామన్నా. వెనుక ముందు ఏం ఆలోచించకుండా, తెలుసుకోకుండా తప్పు చేసినామన్నా. తప్పు చేసినే కాదురా, నలుగుట్ల అక్క బావ విలువ తీసినామన్నా. బావ గల్ల పట్టుకున్నాం, కాళ్ళు మొక్కుమని అన్నాం. అనరాని మాటలు అన్నామన్నా. మన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసినామన్నా మనం. మీకు నచ్చక మీ తోడ పుట్టిందాన్ని మీరు దూరం పెట్టిరు కానీ వాళ్ళు ఏనాడు నీ ఆస్తికి ఆశపడలేదు. మీకు మీరే గర్వంతో ఉన్నారు తప్ప మా తోడ పుట్టింది దూరం అయిందని ఏనాడన్నా బాధపడ్డారా మీరు? మీకు మనుషులు ముఖ్యం కాదు, ఆస్తులు పైసలే ముఖ్యం. అప్పటికి ఎన్నోసార్లు చెప్పిన తొందరపడి మాటలు అనకుర్రి, జారకుర్రి, తెలిసి తెలవక నిందలయ్యకుర్రి అని. ఇక మీరు మారరు. చూడబుట్టింది దూరమైంది, కట్టుకున్న పిల్లలు చీ అన్నది. ఎందుకురా నా బతుకు? తప్పైందని చెల్లె దగ్గరికి ఏ మొగ పెట్టుకొని పోదాంరా? మన తోడ పుట్టిందని మనం అర్థం చేసుకోలేదు, బయట నుంచి వచ్చింది అర్థం చేసుకుంటది. ఎందుకురా మన బతుకులు? ఎందుకురా మన జీవితాలు? ఈ ప్యాడ్
మీద ఆగో ఏం లేదన్నా కూర్చో సైకిల్ రిపేర్ చేస్తాడు ఊకే సైకిల్ పట్టుకునే ఉంటావా ఉన్న ఒకటి సెకండ్ హ్యాండ్ బండి కావాలంటే కదా రాజు ఉన్నదట తీసుకుంటావా మరి పోయి చూసేద్దాం బండి ఎవరిదన్నా ఎంత చెప్తారే బండి ఆరా మీ అమ్మగారు ఊరిదే మా చిన్నమ్మ కొడుకు తమ్ముడు ఉన్నాడు కదా వాందే బండి అమ్ముతాడట వాడు కొత్తది కొనుక్కుంటాడట అద్దన్నా మాకు ఆ ఊరు గాలే అద్దు అన్నదమ్ముల మీద కోపం ఇంకా పోలేదారా ఎట్లా అవుతుంది బావా వాళ్ళు వేసింది ఏమన్నా చిన్న పనా ఎట్లా అవుతుంది అవు కానీ నేను ముచ్చటేప్పుడు మర్చిపోయినా మొన్న బండి చూడడానికి పోయినాడు మీ అన్న కలిసిండు ఆ రోజు మీ అన్నని చంపడానికి పంపించింది సీన్ కాదట వేరే ఎవరో లాలు సింగ్ అట లాలు సింగ్ను మీ అన్న బాగా లొలిపెట్టుకున్నారట పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించిండట ఆ కోపంతో మీ అన్నని చంపుదామని ఆడు వేరే మనిషిని పంపించిండట ఆ విషయం తెలిసినాక మీ అన్న ఇరుగా బాధపడ్డాడు నా ముఖం ఎట్లా చూపించాలి మా చెల్లెకు బావకు నేను ఎట్లా పోయి అడగాలి అని ఇరుగా బాధపడతాడు నేను అక్కడికే మొత్తుకుంటూనే ఉన్నా అన్న నిజమేదో తెలుసుకొని మాట్లాడు రే అన్న అని నా మాట ఎక్కడింటారే ఎంత మందిలా నా మొగంది గల్ల పట్టుకున్నారు కాళ్ళు మొక్కమని అన్నారు నాకు ఎట్లా మొక్కం చూడబుద్ధి అవుతుంది అన్న నీకన్నా ఎక్కువ ఎడతాను రా మీ అన్న నేను చేసిన తప్పుకు మా చెల్లె ముఖం మా బావ ముఖం చూడకుండా అయితే జీవితాంతం వాళ్ళకు దూరం ఉండుడేనా ఇక అని బాగా బాధపడతాను రా దూరం కావాలని నేను అనుకున్నాను అన్న నేను ఎంత దగ్గర కావాలనుకున్నాను నా మనసుకు తెలుసు చెయ్యని తప్పుకున్న భర్త మీద నిందేసి నలుగురు ముంగట నవ్వుల పాలు చేసిర్రు వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని బాధపడతారా వాళ్ళు ఇప్పుడు ఏం అడగలేరు ఇంటికి రాలేరు రేపో ఎల్లుండో రాఖీ పండుగ వస్తుంది కదా నువ్వే పోయి వాళ్ళకి రాఖీ కట్టి అన్నదమ్ములకు దగ్గర కారా నేనెట్లా పోతా అన్నా నేను పోలేనన్నా గట్లా అంటే ఎట్లరా ఎంత దూరమైన బంధాలైనా ఈ పండుగలకు పబ్బాలకే కదరా దగ్గర అయ్యేది ఇంకో మాట చెప్పానంటే అన్న చెల్లెళ్ళ బంధం రాఖీ పండుగకే బాగా దగ్గర అవుతుంది నువ్వు పోయి రాఖీ కట్టు మీ అన్నదమ్ములకు దగ్గరగా ఎందుకు బాధపడుకుంటుంటావు ఇంకో మాట చెప్పాలంటే విడిపోయిన అన్న చెల్లెళ్ళ బంధం కూడా ఈ రాఖీ పండుగకే కలుగుతుందిరా నువ్వు పోయి మీ అన్నదమ్ములకు రాఖీ కట్టు నువ్వు పోయి కట్టినాక కూడా వాళ్ళు కట్టుకోకుంటే వాళ్ళంత మూర్ఖులు ఉండరు ఇక ఆలోచించలేదు పోయి కట్టు ఏ సీను అప్పటికి రా కలుద్దాం సరే బా అప్పటికి కలువు మరి సరే ఇగో రాజన్న చెప్పింది కూడా నిజమే కావచ్చు మా అన్నలు నిజం తెలుసుకొని బాధపడతారు కావచ్చు రాఖీ పండుగకు పోయి నేను రాఖీ కట్టినామన్నా స్వప్న నువ్వు పోతే ఎందుకైనా మనం పోకుండా ఎందుకు పోలేవు నీ సంతోషమే నా సంతోషం నువ్వు ఎట్లున్నా నాకు ఇష్టమే ఇంకా ప్యాంట్ వేసుకోలేదు పో ప్యాంట్ వేసుకొచ్చుకో ఇప్పుడైతే నువ్వు పోయిరాపో స్వప్న సరే నీ మనసులో బాధ నాకు అర్థమైంది నా అన్నదమ్ములు ఏమనంటే నేను మర్చిపోతా కానీ నువ్వెట్లా మర్చిపోతావు ఇప్పుడు నేను రాఖీ కట్టడానికి పోతున్నా కానీ రాను మాత్రం నా అన్నదమ్ములను తీసుకుని వస్తా సరేనా సరే నువ్వు ఎప్పుడు ఇట్లా నవ్వుతూనే ఉండే స్వప్న సరే ఇగో ఈ పువ్వులు పెట్టు సరే స్వప్న పోంగా జాగ్రత్త జాగ్రత్తగానే పోతా స్వప్న ఎక్కడికి నువ్వు ఊలాటో దిగి చెరువు కట్ట మించి పోతన్నా సరే జాగ్రత్త ఇప్పటికి 4 సార్లు ఫోన్ చేసినావు ఇల్లు బయలుదేరడం కడ్చలి సరే నేను జాగ్రత్తగానే పోతా మా ఇంటికి వెనక ఫోన్ చేస్తా సరేనా సరే దగ్గర దాకా వచ్చినట్టే పోతున్నా
స్వప్న ఆ, ఏడాకేనావు? మా ఊరు 3 బాటల కాడ మర్రి చెట్టు దగ్గర ఉన్నా. ఇంకొక 5 నిమిషాలు అయితే ఇల్లు చేరుకుంటా. సరే సరే జాగ్రత్త. అబ్బా ఇంటి దాకా వచ్చినట్టే కదా, జాగ్రత్తగానే అవుతున్నా. ఉండు, నేను మళ్ళీ ఎత్తా. అన్న షర్ట్ మంచిగా ఉన్నదానే? మంచిగా ఉన్నదిరా. అరే తొందర కానీరా. అయిపోయిందా? ఇంకా అయితలేవా మీ తయారులు? అయిపోయింది కదనే. అయిపోయిందే, రెడీ అయి కూర్చుంటే. సరే. అరే మధు, శంకర్, శంకర్, అరే మధు, స్వప్న మరి లేదయ్యా. అక్క అక్క లే అక్క, మా అన్నని ఊడక్క అక్క. లే స్వప్న, నీ అన్నదమ్ములు వచ్చింది స్వప్న. లే స్వప్న. అరే మధు ఎక్కడ లేవురా. అక్క లే అక్క. నేనేదో తప్పు నీ ఇంటికి వచ్చి నీ కాళ్ళు మొక్కి దాన్ని తీసుకొద్దామనుకున్నాను. నువ్వు ఈ పరిస్థితులు వస్తావని అనుకోలేదే. అక్క నీతో రాఖీ కట్టించుకోక 2 సంవత్సరాలు అవుతుందా అక్క. ఇప్పుడు నీతో రాఖీ కట్టించుకుందామని నీ ఇంటికి వద్దాం అనుకున్నావు అక్క. రాఖీ కడతారా? స్వప్న, మా అమ్మగారింటికి పోయి మా అన్నదమ్ములం కలిసి మరి ఇంటికి తీసుకెళ్తాండి గారే. స్వప్న అన్ని చెట్ల వేసవే, ఎంత పని చేసి కానీ ఇప్పుడు మనకెప్పటికీ దగ్గర కానంత దూరం పోయింది. నీ అహమే పనిచేసింది, నీ డబ్బే పనిచేసింది, నీ అంతస్తే పనిచేసింది, నీ గర్వమే పనిచేసింది. అవన్నీ పేరు నీ చెల్లెని తిరిగి తీసుకొస్తాయా? ఇప్పుడు చెల్లె చెల్లె అని ఎత్తి ఏమున్నది? తప్పు చేసే ముందు ఒక్క నిమిషం అన్న ఆలోచించడమా? నా తోడ ఉన్న చెల్లి ఇష్టాన్ని నేను ఎంత కాదా రాలే అని మీ ముగ్గురింట్లో ఎవరన్నా ఒక్క నిమిషం ఆలోచించరా? అన్నగా నేను ఓడిపోయింది. కలవరిస్తాను అన్న, చెల్లె చెల్లెలు కలవరిస్తాను.
అన్నదమ్ములని 24 గంటలు కనబడుతున్నానే. నేనంటే పోతే ఎప్పుడొస్తావు 10 సార్లు ఫోన్ చేద్దు. ఇప్పుడు నా ఫోన్ ఎవరు చేస్తారే సైకిల్ తిప్పల పడుతున్నావు, బండి కొనుక్కోబండి. ఇప్పుడు ఆ బండి మీద ఎవరు తిరగాలే సప్న, ఎవరు తిరగాలి సప్న లేవే, బండి కొనుక్కుందాం సప్న లేవే. నా బంగారం లేవే, తల్లి లేవే. నాదిరే కలవరుతుగా సప్న. నన్ను ఇడిచిపెట్టిపోయినా సప్న, నన్ను ఇడిచిపెట్టిపోయినా. బాబా ఎప్పుడు ఇద్దరు గారే సప్న. అయ్యో దేవుడా, ఎంత బాబా దేవుడా, నా సప్న తీసుకుపోయినా. సప్న నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కాదు సప్న. 100 ఏళ్ళు నీతో ఉండాలనుకున్నా కాదు సప్న. ఇలా మధ్యాహ్నం తీసిపెడు అన్నదమ్ములు కొట్టారు కదా, ఎదురు నిలబడి నా మీద ఒక్క దెబ్బ కూడా చేసినావు కానీ సప్న. మా పొగరుతో నిన్ను పోగొట్టుకున్నావా? ఈ ఆస్తి అంతస్తులు మాకెందుకక్క నువ్వు లేంది? చేతులారా మేమేమి చంపుకున్నా అక్క. మా నుండి దూరమైనాక అన్ని విలువలు తెలిసి వచ్చినాయి అక్క. మా అక్క మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది బావా, అందరంత దూరం. తప్పైతే రాగి